కడప జిల్లా నుండి సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలు విడగొట్టి గెజెట్ నోటిఫికేషన్పై ప్రజల అభిప్రాయం మేరకు ఉప్పరపల్లి నుండి పాదయాత్రగా మాధవరం రిలే నిరాహార దీక్ష శిబిరానికి ర్యాలీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు రాఠాల రామయ్య మాట్లాడుతూ ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలు ప్రజలను కడప జిల్లా నుండి విడగొట్టి అన్నమయ్య జిల్లాలో విలీనం పట్ల ప్రజలు అభ్యంతరాలు తెలుపుతున్నారని, రైతులు పంటల ధాన్యాలు రాయచోటికి తీసుకువెళ్లాలంటే రైతులు ఇబ్బంది పడతారని, 2 మండలాలు కడప రెవెన్యూ పరిధిలో విలీనం చేయాలని తెలిపారు. జేఏసీ సభ్యురాలు కోటపాటి సుబ్బమ్మ మాట్లాడుతూ రాయచోటి జిల్లాలో విలీనం పట్ల పేద బలహీన వర్గాలకు చెందిన ప్రజలు జిల్లా కలెక్టర్ను కలవాలంటే ఎంతో ఇబ్బంది పడతారని, ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తామని, గెజెట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎస్వీబీడీ స్కూల్ పిల్లలు వేస్తారా? మన మహిళలు గారు పోటీ మీ ఇద్దరికి పెంచాలి మీ జోషు. మా మహిళలు ఇప్పుడు స్పీడ్ వస్తున్నారు, పిల్లలు స్లో అయిపోయినారు. మొత్తానికి ఇద్దరు సూపర్ గా చేస్తాను, ఒకటి మించి ఒకరు. కానీ సౌండ్ పెంచు ప్రసాద్. చాలా బాగుంది.
జరుపుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు కోలాటం కళాకారులు దీక్ష అనే పదానికి కొత్త అర్థం మాధవరం చిత్తవటంలో చేసి కొత్త అర్థాన్ని చేసింది. ప్రతిరోజు విద్యార్థులైతేనేమి, పాఠశాల యజమానులైతేనేమి, వివిధ చేనేత రంగ కార్మిక కర్షక ప్రతి ఒక్కరు 5వ రోజు దీక్షకు తమ మద్దతులు తెలియజేస్తూ దీక్షకు మరింత ఉత్సాహాన్ని రేకెత్తించారు. తమ ఆటపాటలతో ఈ యొక్క దీక్షా శిబిరాన్ని ఉత్సాహంతో